అందరికీ నమస్తే ప్రజలారా. రోజు రోజుకి సమాజం ఎటు వెళ్తుంది? మానవత్వం అనేది చచ్చిపోయిందా? నిజంగా మనుషులు మృగాల లెక్క మారుతా ఉన్నారంటే అవునని చెప్పక తప్పట్లేదు. కట్టుకున్నటువంటి భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి ఆ తల్లిని, ఏమీ తెలియనటువంటి పసి పిల్లలని అందరినీ కూడా ఎండటెండలో ఆ ఇంటి ఓనర్ నిల్చోబెట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, 10 రోజుల వరకు మా ఇంటికి రావద్దని చెప్పేసి ఆ ఇంటి ఓనర్ చెప్పినటువంటి మాటలు, ఆయన ప్రవర్తించినటువంటి తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో నిజంగా చాలా మంది కూడా ఆ ఇంటి ఓనర్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా విరుచుకుపడతా ఉన్నారు. అదేవిధంగా ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధ, ఆ కన్నీళ్లు చూస్తూ ఉంటే చాలా మంది కూడా భావోద్వేగానికి గురైపోతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. విజువల్స్ మొత్తం కూడా చూసే ప్రయత్నం చేయండి. మాకు ఇల్లు లేక ఇక్కడ లేక కిరాయి ఇల్లు ఉంటే దూరం ఉంది, మాకు ముట్టుడైపోయాక రాకుండా ఉంటే మేము ఎక్కడ ఉండాలంటే వాళ్ళు రెస్పాన్స్ చేయలేదు. ఇక్కడ వచ్చేసినాం, హాస్పిటల్కి ఇక్కడ వచ్చినాం, మా ఇంటి దగ్గరికి రాకుండా ఉన్నారు. రాకుండా పిల్లల్ని తీసుకొని, భార్య తీసుకొని ఏం లేకుండా, వండుకుంటానికి గిన్నెలు కూడా లేకుండా, పండుకుంటాను బట్టలు లేకుండా కూడా వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చి ఇక్కడ బండలు ఎవరో రాత్రి కొన్నాము, తెల్లారి ఒక ఆయన చూసి బట్టలు తీసుకొచ్చి చెల్లు వేసుకొని పన్నాము. మా ఇంటికాడ బట్టలు మా ఉండగానే తెచ్చుకోలేక, లోపలికి రానియలేక ఇక్కడ వండేస్తున్నాం. పండుకొని దోమలు ముక్కలు మరుగుడు పిల్లలందరూ భయపడుతుంటే మేము అతుక్కొని వండుకుంటున్నాం సార్. ఇంతకని మేము ఇంకేం చెప్పలేదు. మా కష్టం చూస్తే వాళ్ళే తెలుసుకోవాలి. అంతే వీడియో చూశారు కదా. ఈ వార్త ఎక్కడ చోటు చేసుకుంది? ఎందుకు ఆ ఇంటి ఓనర్ ఇంత వివక్షరహితంగా ఆ కుటుంబం పైన ఆయన ప్రతాపం చూపెట్టాడు? కనీసం జాలి, దయ ఏమాత్రం కూడా లేకుండా, సరే అవన్నీ కూడా పక్కన పెడితే రెంట్ కడతా ఉన్నారు కదా, పుణ్యానికి ఏమీ ఉండట్లేదు కదా అనేది కూడా ఆలోచన చేయకుండా వాళ్ళ ముఖం పైనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తే, నిజంగా ఆ పిల్లలు, ఆ తల్లి మొత్తం కూడా వెళ్ళి శ్మశానంలోనే, ఏదైతే సమాధుల మధ్యలోనే వాళ్ళు అర్ధరాత్రి మొత్తం కూడా గత కొన్ని రోజులుగా రాత్రి పగలు కూడా అదే శ్మశానంలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. సో సమాజాన్ని ఈ వార్త తల దించుకునే విధంగా చేసింది. నిజంగా మనుషులమని చెప్పుకోవాలంటే కూడా సిగ్గనిపిస్తూ ఉంది. మానవత్వం అనేది చచ్చిపోయినట్టుగానే కనబడతా ఉంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మీ అందరి వంతుగా మన ఛానల్ని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇక మీ అభిప్రాయాన్ని కింద పెట్టండి కామెంట్లో. ఇక తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే చింతకుంట గాంధీనగర్లో వాళ్ళు నివాసం ఉంటా ఉన్నారు. గాండ్ల శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి ఒక ఆటోని తీసుకొని ఆటోని తోలుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సో ఆయనకి 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళది చాలా మధ్యతరగతి కుటుంబం. తెలంగాణ రాష్ట్రంలో ఆటోలు చక్కగా నడవకనో, లేకపోతే ఆటోలకి లాభాలు రాకనో మొత్తం కూడా నష్టాలు పాలైపోయో ఏమైందో తెలియదు. ఆయన అయితే ఆత్మాహుతి చేసుకొని చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేశారు. అంత్యక్రియలు చేసి తిరిగి ఇంటికి వచ్చినటువంటి తన భార్యని, తన పిల్లలని ఆ ఇంటి ఓనరు మీరు బయటికి వెళ్ళిపోండి, 10 రోజుల వరకు మా ఇంటికి రావద్దు, మా ఇంట్లో ఉండొద్దు, మా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి ముఖం మీదనే ఆయన చెప్పే ప్రయత్నం చేశాడట. ఎంత దారుణం అంటే, కనీసం బట్టలు, బాసన్లు, లోపల ఉన్నటువంటి బొంతలు, చెద్దర్లు అవి తీసుకొనైనా వెళ్తాము బయటికి అని చెప్తే కూడా లేదు లేదు, మీరు అసలు రావద్దు, 10 రోజుల వరకు మా ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా ఆ ఇంటి ఓనరు వాళ్ళతో చెప్పే ప్రయత్నం చేశారట. ఇక చేసేదేమీ లేక వాళ్ళు, ఆ తల్లి, ఆ పిల్లలు మొత్తం కూడా శ్మశానం దగ్గరికి వెళ్ళి ఆ శ్మశాన వాటికలోనే బొందల మధ్యలో రాత్రింబగలు కూడా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఎంత దారుణం చెప్పండి. సోషల్ మీడియాలో ఈ వార్తలు వచ్చిన తర్వాత చాలా మంది కూడా అరే గింత దారుణంగా మనుషులు ప్రవర్తించొచ్చా, అసలు మనం మనుషులమేనా, మనుషుల లెక్కనే ప్రవర్తిస్తా ఉన్నామని చెప్పేసి కొన్ని ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే ఈ గాండ్ల శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి ఒక చాలా పేద కుటుంబము, సామాన్య కుటుంబము, ఏదో ఆటో నడిపించుకుంటూ ఆయన జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. ఆటోకి లాభాలు రాక నష్టాల పాలైపోయి, గిరాకీలు రాక మొత్తం కూడా తెచ్చినటువంటి అప్పులకు మిత్తులు కట్టక అప్పులు ఎక్కువైపోవడంతో, ఒత్తిడి పెరిగిపోవడంతో ఆయన ఆత్మాహుతి చేసుకొని చనిపోవడం జరిగింది. మరి చనిపోయిన తర్వాత వాళ్ళు మొత్తం కూడా ఏదైతే గాంధీనగర్ అనేటటువంటి ఒక దాంట్లో అక్కడ వాళ్ళు ఉంటా ఉన్నారు. ఒక రూమ్ లో, ఒక బిల్డింగ్ లో
రూమ్ ని కిరాయికి తీసుకొని రెంట్కి తీసుకొని వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు. సో అటువంటి వాళ్ళని ఒక్కసారిగా ఆ శ్రీకాంత్ చనిపోయిన తర్వాత అంత్యక్రియల్ని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చినటువంటి వాళ్ళ పైన ఆ ఓనర్ చేసి ఈ రకంగా కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏమి చేయలేక ఎటు పోలేక ఆ సామాన్లను కూడా ఇంట్లో నుంచి ఉన్నటువంటి ఏదైతే బొంతలు కానీ బాసన్లు కానీ ఏవి తీసుకుందామన్నా కూడా కనీసం ఒక 10 నిమిషాల సమయాన్ని కూడా వాళ్ళకి ఇవ్వలేదట. 10 నిమిషాలు కూడా ఇంట్లోకి వస్తామంటే లేదు లేదు మీరు రావద్దు అని చెప్పేసి ముఖం పట్టుకొని ముఖం ఆయన చెప్పేసి ఇంటికి తాళం వేసుకున్నారట, గేటుకు తాళం వేసేసారట. నిజంగా దీనిపైన సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా మంది కూడా మండిపడతా ఉన్నారు. మరి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ కుటుంబం పరిస్థితి ఏం కావాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి ఆ కుటుంబానికి భరోసానివ్వాల్సింది పోయి ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పాల్సింది పోయి మనుషులు మృగాల లెక్క మారి కనీసం మానవత్వం అనేది లేకుండా ఈ రకంగా ప్రవర్తించడం అంటూ కరెక్ట్ కాదు అంటూ కూడా సోషల్ మీడియాలో అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి ఈ వార్త చూసిన తర్వాత చాలా మంది ఆటో డ్రైవర్లు సైతం మండిపడతా ఉన్నారు. ఒక ఆటో డ్రైవర్ చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి కనీసం మనం అందరం కూడా అండగా ఉండాలి. నిజంగా ఇటువంటి వార్తలు ఎక్కడ కూడా చోటు చేసుకోవద్దంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుకుంటే పొద్దుగాల లేచి నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళ ఆటోలు తోలుతూ వచ్చినటువంటి గిరాకీ డబ్బులతోని వాళ్ళు ఎంతో కొంత కుటుంబాన్ని నడిపించుకుంటారు. ఇంటి అద్దె కట్టడము, నిత్యావసర సరుకులు తీసుకురావడము, వాళ్ళ పిల్లలని చూసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఆటోలు సరిగ్గా నడవక, ఆటోలకి గిరాకీలు రాక మొత్తం కూడా అప్పుల పాలైపోయి సమాజం నిజంగా ఈరోజు ఆ కుటుంబం పైన ఎంత ఒత్తిడి పెరిగిపోయిందంటే, సమాజం ఎంత ఒత్తిడి పెంచేసిందంటే ఎవరైతే ఆ గాండ్ల శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి ఆత్మాహుతి చేసుకొని చనిపోయే వరకు వచ్చింది. సో మరి ఏం జరిగింది ఏంటి, ఆయన ఎందుకు చనిపోయాడు, అసలు ఏంటి కారణం అనేది పక్కన పెడితే ఆయన అయితే చనిపోవడం జరిగింది. మరి ఒత్తిడి పాలయ్యాడా, అప్పుల పాలయ్యాడా ఏంటో తెలియదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఈ రకంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత ఎవరైతే ఆ భార్య ఆ పిల్లలు ఎండటెండలో వాళ్ళ శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళి కనీసం దుప్పట్లు లేకుండా అదే దాంట్లో పడుకుంటే కనీసం ఏమాత్రం కూడా వాళ్ళకు ఒక బాసాన్లు ఏది కూడా లేదు, ఎటువంటి వెసులుబాట్లు కూడా అక్కడ లేకుండా దోమల మధ్య లోపలనే అన్ని కూడా అక్కడనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తప్పక పండాల్సినటువంటి పరిస్థితి. సో వాళ్ళు కన్నీరు మున్నీరైపోయి మా భర్త చనిపోయి మేము పుట్టెడు దుఃఖంలో ఉండి ఏమీ తెలియనటువంటి దాంట్లో మేము ఉంటే మా ఇంటి ఓనర్ మమ్మల్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడతా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు కన్నీరు మున్నీరైతున్నటువంటి పరిస్థితి. మరి దీనిపైన మీరేమనుకుంటా ఉన్నారు? ఇప్పటికే సమాజం మొత్తం కూడా ఇంటి ఓనర్ పైన చర్యలు తీసుకోవాలి, ఇంటి ఓనర్ పైన అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలంటూ కూడా సమాజంలో చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి కరీంనగర్ లో ఈ వార్త చోటు చేసుకుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అదేవిధంగా ఆటో డ్రైవర్లు సైతం కూడా ఎటువంటి ఆత్మాహుతి చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ గాండ్ల శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఆత్మాహుతి చేసుకొని చనిపోయాడు బానే ఉంది, కానీ ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏం కావాలి, ఆ భార్య పరిస్థితి ఏం కావాలి, వాళ్ళు సమాజంలో ఎలా బ్రతకాలి, వాళ్ళ ఇంట్లోకి ఉప్పు కానీ పప్పు కానీ ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయి ఆలోచన చేయాలి కదా. సమాజంలో వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ రేపు ఎట్లా బ్రతుకుతారు? సో పెళ్లి చేసుకోకండి అవసరమైతే, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలైన తర్వాత భార్యని పిల్లలని విడిచిపెట్టి మీ అంతటా మీరు చనిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏం కావాలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ప్రతి దానికి చావే మార్గం కాదు కదా. ఆలోచన చేసుకొని ధైర్యంగా ఉండండి, అవసరమైతే పోరాడండి, కష్టపడండి, ఏదో ఒకటి చేసుకోండి. కానీ ఈ రకంగా పిరికితనంతో మీకు మీరే ఒత్తిడి పెంచుకోండి, మీకు మీరే పిచ్చి పిచ్చి ఆలోచనలతోని ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే ఏమీ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నడి రోడ్డు పాలైపోయి ఆ తల్లి ఆ పిల్లలు ఎండటెండలో కనీసం ఇంటి ఓనర్ ఇంట్లోకి రానివ్వకపోవడం, ఇంటి ఓనర్కు కనీసం జాలి లేకుండా దయ లేకుండా, సరే జాలి దయ పక్కన పెడితే అరే రెంట్ కడతా ఉన్నారు కదా, పుణ్యానికి ఉండట్లేదు కదా, వాళ్ళేమి పుణ్యానికి మన ఇంట్లో ఉండట్లేదు కదా, అద్దె కడతా ఉన్నారు కదా అనేది కూడా కనీసం ఇంకిత జ్ఞానము, కనీసం ఒక ఆలోచన లేకుండా ముఖం పట్టుకొని ఇంటికి తాళం వేసేసి మీరు ఇంట్లోకి రావడానికి వీల్లేదు, 10 రోజుల పాటు రాకండి, 10 రోజుల తర్వాత మొత్తం కూడా కర్మకాండాలన్నీ కూడా పూర్తయిన తర్వాతనే మా ఇంట్లోకి రండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఎక్కడ పోవాలి చెప్పండి? నిజంగానే సమాజంలో మనుషులు మృగాల లెక్క మారుతా ఉన్నారు. రోజు రోజుకి మానవత్వం చచ్చిపోయింది. అరే సాటి మనిషి ఆపదలో ఉన్నాడు, సాటి మనిషి కష్టం వచ్చింది, ఒక ఆడబిడ్డ తన భర్తని కోల్పోయింది, తన బిడ్డలని పసి బిడ్డల్ని పట్టుకొని ఇంటికి వస్తే మీరు రావద్దని చెప్పేసి తాళం మీద సెడ్డిపోతారు చెప్పండి?
మరి దీనిపైన మీరేమి అనుకుంటా ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదే విధంగా మీకేమైనా సమస్యలు ఉంటే, మీకేమైనా కష్టాలు ఉంటే కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి గొంతై రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించడానికి మీ అందరి వంతుగా ఈ కొత్తూరు రమేష్ ఇక్కడ ఉంటాడు. మీ అందరి గొంతై రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులను అందరినీ కూడా మీకు ఎక్కడ అన్యాయం జరిగినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ అందరి తరపున మాట్లాడడానికి మనం ఇక్కడ ఉంటాం. కాబట్టి మీకు ఏమైనా సమస్యలు ఉంటే కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి వాట్సాప్ లో పెట్టండి, మాట్లాడదాం. అదే విధంగా మన ఛానల్ ని కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.